లక్షల మంది కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా మీ బిజినెస్, వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ ప్రమోషన్స్ చేయబడును. పబ్లిసిటీ అండ్ ప్రమోషన్స్ కొరకు ఇప్పుడే కాల్ చేయండి. మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. తమిళనాడులో ఒక భయంకరమైన సంఘటన జరిగిందండి. సంచలనమైనటువంటి నిజాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఒక్క పాయింట్ మిస్ అయినా కానీ జీవితంలో చాలా కోల్పోతారండి. భయంకరమైన నిజం ఈ వీడియో మధ్యలో ఒక భయంకరమైన నిజం చెప్తాను. అతి భయంకరమైన నిజం ఈ వీడియో చివరిలో చెప్తాను. అది వింటే మీ ఒళ్ళు జలతరిచ్చిద్ది, వామ్ము అంటారు మీరు. రీసెంట్గా తమిళనాడులో అదానీ కరెంట్ మీటర్లు ఉంటాయి కదా, డిజిటల్ మీటర్స్. ఇదివరకు మనకి కరెంటు రీడింగ్ మిషన్లు తీసేసి కొత్త మిషన్లు పెట్టారు ఒక సంవత్సరం క్రితం. మీరు అబ్జర్వ్ చేశారు లేదా? డిజిటల్ మీటర్స్ అంటారు. దానిపైన అదానీ అని ఉంటుంది. అదానీ అంటే ఎవరో కాదండి, గుజరాత్ పెద్ద బిజినెస్ మ్యాన్. 1,00,000 కోట్లు 10 లక్షల కోట్లు ఆస్తుంది అతనికి, అతని కంపెనీ. అయితే తమిళనాడు ప్రజలు ఏం చేశారంటే, ఇలాంటి డిజిటల్ మీటర్లు పెట్టడం వల్ల మా కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి, ఈ అదానీ గిదానీ డిజిటల్ మీటర్లు మాకొద్దు బాబు, మాకు అవసరం లేదని తమిళనాడులో పెద్ద రచ్చ చేశారు వాళ్ళు. మన ఆంధ్ర నాయకులు ఎవ్వరు కూడా క్వశ్చన్ చేయలేదండి. తమిళనాడు వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు నిలదీస్తారు, వాళ్ళు ఎవరినైనా నిలదీస్తారు. ఆంధ్ర తెలంగాణలో కేంద్రాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేదండి, కానీ తమిళనాడు వాళ్ళు క్వశ్చన్ చేశారు. అసలు ఈ అదానీ కంపెనీ ఏంటి, ఈ డిజిటల్ మీటర్ల పైన అదానీ పేరేంటి, మాకొద్దు అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, కొన్ని మీటర్లు సుమారు ఒక 3 కోట్ల మీటర్లు మాకొద్దని చెప్పేశారు. అంటే 20,000 కోట్ల రూపాయల ఈ సంబంధించినటువంటి ఈ అదానీ మీటర్లు, ఈ కరెంటు మీటర్లు మాకొద్దన్నప్పుడు ఆ ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. అది ఎప్పుడు చేసింది? 2024లోనే స్టాలిన్ ప్రభుత్వం, అయ్యా ఇట్లాంటి పెట్టబాకండి దయచేసి, ఇట్లాంటి ఈ అదానీ కరెంటు మీటర్లు మాకొద్దు అని టెండర్ క్యాన్సిల్ చేశారు. తెలుసా మీకు? అయితే రీసెంట్గా న్యూస్లో చెప్తుంది ఏంటంటే, విజయ్ జోసెఫ్ అదానీ కరెంటు మీటర్లు రద్దు చేశాడు, ఈ అదానీ డిజిటల్ మీటర్స్ రద్దు చేశారు, దీనివల్ల కరెంటు బిల్లులు 500-600 ఎక్కువ వస్తున్నాయి, అందుకోసమని విజయ్ జోసెఫ్ ఈ అదానీ ఈ డిజిటల్ మీటర్లు రద్దు చేశారంటూ చాలామంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అసలు నిజం ఏంటంటే, 2024లోనే తమిళనాడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. సుమారు ఒక 3 కోట్ల కనెక్షన్స్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ రాంగ్ అంటే, ఒకవేళ నేను ఆ సంఖ్య ఏంటో కింద కామెంట్ చేయండి. 3 కోట్లని తెలుస్తుంది. ఆ 3 కోట్లు మీటర్లకు సంబంధించి 20,000 కోట్ల రూపాయల టెండర్ని వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. దాని అర్థం ఏంటంటే, మాకు అవసరం లేదు ఈ డిజిటల్ మీటర్లు, ఈ అదానీ మీటర్లు, ఈ కరెంటు బిల్లులు, ఈ కరెంటుకి సంబంధించిన ఈ అదానీ మీటర్లు పెట్టడానికి వీల్లేదని వాళ్ళు ఆ టెండర్ని క్యాన్సిల్ చేసుకున్నారు. అది జరిగిన వాస్తవం.